హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాన్ ఆస్పిరెంట్ టీఎస్పీఎస్సీ. ఈరోజు మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన సోషాలజీ బుక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇందులో 3 బుక్స్ గురించి మాట్లాడదాం. 3 బుక్స్ 3 పబ్లికేషన్స్. ఫస్ట్ వచ్చేసి జీనియస్ పబ్లికేషన్స్ వారి శ్రావణ్ శ్రీరామ్ సోషాలజీ బుక్. ఈ సార్ బుక్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. తర్వాత మనకు మేజర్ శ్రీనివాస్ సార్ బుక్ ఉంది కదా, ఆ బుక్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ విన్నర్స్ పబ్లికేషన్ ఓల్డ్ ఎడిషన్ అండ్ న్యూ ఎడిషన్ 7th ఎడిషన్ వచ్చింది కదా, వీటి కంపారిజన్ కూడా చూద్దాం. ఇది ఇది నా ఒక్క వ్యక్తిగత విశ్లేషణ మాత్రమే. దీన్ని దేన్ని ఉద్దేశించింది కాదు. ఫస్ట్ యూనిట్ వచ్చేసి మీకు అందరూ తెలిసిందే, సోషల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇందులో కులం, మతం, బంధుత్వం, కుటుంబం, వివాహం, మహిళలు, లేకపోతే గిరిజనులు, అట్లా తెగలు అలాంటివి ఉంటాయి. సెకండ్ యూనిట్ మీకు తెలిసిందే, ఇష్యూస్, సోషల్ ఇష్యూస్. వీటికి సంబంధించిన మీకు కులతత్వం, మతతత్వం అనే భావనలు కొన్ని ఉంటాయి ఇందులో. వీటి ఆల్మోస్ట్ మీకు తెలిసి ఉంటుంది. మీకు కొత్తగా ఎవరైనా చదవాలనుకుంటున్న వాళ్ళు ఈ బుక్ తీసుకోండి, సరిపోతుంది. లేదు ఇంకా మాకు ఎక్కువ మార్కులు కావాలన్నప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇది థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్. నెక్స్ట్ మనకు పెద్ద మార్పులు చేర్పులు ఎక్కువ ఏమి ఉండవు. ఎక్కువ మనకు మార్పులు చేర్పులు ఉండేది ఏంటంటే ఒక 5th 4th యూనిట్లోనే ఉంటాయి కొద్దిగా, లిటిల్ బిట్ ఆఫ్. ఇప్పుడు ఏంటంటే మనం ఈ బుక్లో ఉన్న గత ఎగ్జామ్లో ఏమైందంటే గ్రూప్ 2 సంబంధించి, ఏపీ గ్రూప్ 2 సంబంధించి ఏంటంటే ఎక్కువ క్వశ్చన్లు అడగలేదు ఇందులో నుంచి. అందుకే ఎక్కువ మంది డైనమాలో పడ్డారు. ఈ బుక్ చదవనా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఏం కాదు, బెటర్ ఆప్షనే. మనకు ఎక్కువ మార్కులు ఉంటాయి కాబట్టి మనం చదివినా బెటర్. ఇది యావరేజ్గా మనకు 50లో 40, 38 అట్లా మార్క్స్ వస్తాయి. ఇది ఇప్పుడు ఇట్లా మన ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చిన్న షార్ట్కట్లో ఉన్నాయన్నమాట, డెప్త్గా లేదు ఇందులో. ఇప్పుడు పఠాన్లో ఇప్పుడు మనకు ఇమ్రాన్ పఠాన్ ఉంటాడు కదా, ఆయన ఎక్కడంటే వీళ్ళు గిరిజన తెగ నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తారనమాట. ఇస్లాంలో చేరిన వాళ్ళని పఠాన్ అంటారు. ఇట్లా పఠాన్స్, మొఘల్స్, లేకపోతే షేక్లు, సయ్యద్లు, వాళ్ళ కంపారిజన్ వాళ్ళు ఎట్లా వచ్చినారని ఇందులో ఉంటుంది. మనకు తెలిసిందే వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రులు. ఇట్లా మీరు కంపేర్ చేసి కూడా చదువుకోండి, కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇట్లా ఇంపార్టెంట్ గ్రంథాలన్నీ ఒక దగ్గర ఇచ్చినాడు ఈ బుక్లో. మనకు జిఎస్ అట్లీస్ట్ ఒక గ్రంథాల నుంచి ఒక మార్క్ అని వస్తుంది మనకు అట్లాంటిది చదువుకుంటే. ప్రతి టాపిక్ అయిపోయిన వెంబటే మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చిన అనమాట, ప్రాక్టీస్ ఎంసీక్యూస్. వాటిని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం మనందరికి టైం లేదు కాబట్టి ఏ బుక్ చదవాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి మీకు అందరికీ టైం లేదు కాబట్టి కొత్తగా మీరు చదువుతున్నలోకి శ్రావణ్ శ్రీరామ్ బుక్ తీసుకోండి. పెద్ద అథెంటిక్ బుక్ ఏం కాదు అనుకోకండి, తీసుకోండి ఖచ్చితంగా. కొద్దిగా ఇట్లా మనకు ఈ ఇష్యూస్ ఉంది, గమ్ ఇష్యూస్ చినిగిపోతుంది మధ్యలో, నాట్ ఏ మ్యాటర్. 80% ఆస్పిరెంట్స్ విన్నర్స్ పబ్లికేషన్ బుక్ కావాలని అడిగినారు. వాళ్ళ కోసం ఇట్లా ఇప్పుడు దీని తర్వాత అదే విన్నర్స్ పబ్లికేషన్ రివ్యూ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇలా ఇందులో అన్ని కవర్ అవుతాయి. మనం ఇంత మించి చదవాలేమో అనిపిస్తుంది, ఎందుకంటే టైం లేదు మనకి. ఇప్పుడున్న ఈ టైంలో, లిమిటెడ్ టైంలో మనం చదువుకోవాలి. 528 పేజెస్ ఉంది. అదే యావరేజ్గా మన విన్నర్స్ చూస్తే 730 పేజెస్ అట్లా అరౌండ్ ఉంటుంది. 730+ ఉంటుంది, 700+. ఈ బుక్ శ్రావణ్ శ్రీరామ్ బుక్ ఏదో కొద్దిగా కుదించి రాసిండు. మెయిన్ ఇంపార్టెంట్ ఏందో అలాంటి మించి రాయచ్చిండు, అంత మించి పోలేదు. కొన్ని మనం కావాల్సిన కొన్ని రాసుకోవాల్సి వస్తుంది, కొన్ని లేని. ఇందులో కేటగిరీస్ వీటికి సంబంధించినవి అనమాట. బీసీఏలో ఎక్కువ కులాలు ఉన్నాయి, బీసీబీలో ఉన్నాయి, బీసీడీలు ఉన్నాయని. ఓవరాల్ ఈ బుక్ తీసుకోవచ్చు, ఏం కాదు ఓవరాల్గా. నెక్స్ట్ వచ్చేసి మీ అందరికి తెలిసిందే మేజర్ శ్రీనివాస్ సార్ బుక్. ఈ బుక్లో కొద్దిగా మైనస్ ఏంటంటే, మనం ఎగ్జాక్ట్లీ డైరెక్ట్ చెప్పాలంటే ఖచ్చితంగా క్లాస్లో వినాలి. ఈ బుక్ మీరు చదవాలంటే మీరు ఖచ్చితంగా క్లాస్లో విని ఉండాలి. ఇది యావరేజ్గా సిలబస్ అన్నింటిలో ఉన్నట్టు సిలబస్ ఉంది ఇందులో. ఫస్ట్ సోషల్ ఇష్యూస్, సోషల్ స్ట్రక్చర్, సోషల్ ఇష్యూస్. ఇది అరౌండ్ మనకు ఎన్ని పేజెస్ ఉందంటే 467 పేజెస్ ఉంది. అంటే అన్ని బుక్స్తో పోలిస్తే చాలా తక్కువ ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇందులో కొద్దిగా షార్ట్ కట్ ఉంది, డెప్త్ లేదనమాట. కొద్దిగా మనకు అథెంటిక్ బుక్ కాదనిపిస్తుంది. గత ఎగ్జామ్లలో చూసుకోవడం ఇట్లా ఇందులో నుంచి చాలా వరకు క్వశ్చన్లు రాలేదు. మనం ఇది చదివే విధానం ఇట్లా కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది ఈ బుక్లో. దాని క్రోనలాజికల్ ఆర్డర్ కానీ, లేకపోతే పదాల సడలి కానీ, లేకపోతే వారి వొకాబులరీ, అవి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది మనకు. మన లాంగ్వేజ్లో ఉంటుంది, కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. బుక్ ఇట్లా యావరేజ్గా కలరు తక్కువనే ఉంటుంది.
ఇలా కొన్ని కంపారిజన్స్ ఉంటాయి. కొద్దిగా ఇంకా అప్డేషన్ చేయాలి సారు. ఇది ఓల్డ్ ఎడిషన్ బుక్ అయినా సరే గానీ, కొద్దిగా ఇప్పుడున్న కాంపిటీటివ్ ఫీల్డ్‌కి సంబంధించి లెక్క ఉంటే బుక్కు చాలా వరకు కొంటారు బుక్సు. ఈ బుక్‌లో మనకు ఏం గాదు, మీరు ఒకవేళ కోచింగ్ తీసుకొని మేము చదువుతాను అనుకున్నోళ్ళు ఈ బుక్ తీసుకోండి. ఇప్పుడు మీరు బుక్కులు కొత్తగా మార్చే అవసరం లేదు. ఉన్న బుక్కులే మనం చదువుకుంటే సరిపోతది. యావరేజ్‌గా అందరికి అదే 40-45 మార్క్స్ వస్తాయి. మనకు ఎక్కువ కావాలంటే ఇంకో కొద్దిగా తెలుగు అకాడమీ బుక్సు, అలా కొద్దిగా డెప్త్ బుక్ ఉన్న బుక్స్ చదువుకుంటే సరిపోతది. మాకు టైం లేదు ఇంతవరకు మేము సోషల్ బుక్ చదవాలి అన్నోళ్ళకు శ్రావణ్ శ్రీరామ్ బుక్ తీసుకోండి. లేదు మేము కోచింగ్ తీసుకున్నాం అన్న వాళ్ళకు ఈ శ్రీనివాస్ సార్ బుక్ అయినా తీసుకోండి. ఎందుకంటే దీని ప్రైస్ వచ్చేసి మనకు అరౌండ్‌ది 250, 300 ఉంటది. అదే శ్రావణ్ శ్రీరామ్ బుక్ వచ్చేసి అది గిట్ల అంతే ఉంటది. 300, 350 అట్లా. అంతే యావరేజ్‌గా ఉంటది అంతే. ₹350 అంతే ఉంటది. 300 బిలోనే ఉంటది. మన నియర్ బై బుక్ స్టాల్‌లో అడగండి. ఇందులో మనకు కొద్దిగా చదవగానే మనకు బ్రెయిన్‌కెక్కది. కొద్దిగా మనం ఎక్కువ సార్లు చదువుతుంటే ఈ సోషల్ అనేది మన నిత్య జీవితం జరిగిన సంఘటనలు ఉంటాయి ఎక్కువ శాతం ఇందులో. జోగిని వ్యవస్థ లాంటివి, లేకపోతే ఫ్లోరోసిస్, వికలాంగులు, లేకపోతే కులం, మతం, మతతత్వం ఇలాంటియన్నీ మన నిత్య జీవితం జరిగినవి ఉంటాయి. ఇది సిలబస్ దీనికి సంబంధించింది. అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 5 యూనిట్లు ఉంటాయి అందులో. అరౌండ్ ఇది ఒక 230, ₹250లో వస్తది మనకు. ఇదన్నమాట ఈ బుక్ రివ్యూస్. నెక్స్ట్ మనం విన్నర్స్ పబ్లికేషన్ బుక్ చూద్దాం. చూడండి నెక్స్ట్ వీడియో. థాంక్ యూ ఆల్.